హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము మా ఆడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నాం అందుకని ఇట్లా వండుకుంటారా కార్లా? వస్తుందా కొంచెమన్నా పడితే ఏం కాదు. అవునా, రెండు చేతులను పట్టుకున్నావు కదా హనుమాన్ లాగా. ఎందుకు బొట్టు ఇట్లా పెట్టుకున్నావు? గణేశుని. అవునా, శివుడు బొట్టు పెట్టుకున్నా? శివుడి కాదు, గణేశుడి. అవునా, ఒక్క కాలు పైకి లేపు. స్వప్నక్క వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నావు? ఏమో ఫంక్షన్. అక్కేది మరి? అక్క వెళ్ళింది కదా, మర్చిపోయినావా? మర్చిపోయినా పెట్టా. అప్పుడే మర్చిపోయిన కాలు ఉన్నప్పుడు. నీ స్మైల్ బాగుంది చిన్ను. ఐ లవ్ యూ. నా కాలు చూడసారి. ఓ ఏం చేస్తున్నావు? సర్కస్ చేస్తున్నావు ఇక్కడ? ఇది 5th డే అన్నమాట. 5th డే రోజు మేము కొంచెం వడి నింపుకుంటాము. అంటే అమ్మాయికి కొంచెం నీట్ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఇట్లా చీర కట్టిస్తారు. చీర కట్టించి ఫస్ట్ అమ్మ ఒడి అని చెప్పేసి వాళ్ళ అమ్మనే నింపుకుంటుంది అన్నమాట. అందుకని కొన్ని మురుకులు అవి చేసుకుంది, తనకి నచ్చినాయి. ఇంకా 5 రకాల పండ్లు, పూలు, పసుపు, కుంకుమ అన్నీ రెడీగా పెట్టుకొని చూసారా వాళ్ళ పాప ఒడి నింపడానికి అంతా రెడీ చేసుకుంది. మేము కూడా హెల్ప్ చేసామన్నమాట. ఇంకా ఇట్లా చేసిన తర్వాత పెద్దవాళ్ళతోనే ఒడి నింపిస్తారు. చూసారు కదా, అన్నీ రెడీగా పెట్టుకుంది. రెడీగా పెట్టుకున్న తర్వాత పాపను కూర్చోబెట్టాలన్నమాట. కూర్చోబెట్టేసి ఇంకా ప్రాసెస్ ఉంటుంది. పెద్దవాళ్ళు ఇట్లా ఫస్ట్ బట్టలు పెట్టాలి. చీర పెడితే ఆమె పోయి చీర కట్టుకోవాలన్నమాట. ఫస్ట్ టైం కదా లైఫ్లో చీర కట్టుకోవడము. వాళ్ళు కూడా ఎక్సైట్మెంట్గా ఉంటారన్నమాట, హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ మా ఆడపడిచి వాళ్ళ అత్తయ్యతో పెట్టిపించింది పెద్ద ఆవిడ అని చెప్పేసి. ఇక్కడ వచ్చిన ముత్తైదువులు కూడా పసుపు, గంధం, కుంకుమ అన్నీ పెట్టుకుంటారు అన్నమాట. హాయ్ చెప్పండి. చూసారా, ఇక్కడ అందరు హాయ్ చెప్తున్నారు. ఇవి మా అత్తయ్య, ఆమె మా ఆడపడిచి వాళ్ళ ఆడపడుచు, ఈమెనే అమ్మాయి అన్నమాట, మా కోడలి పిల్ల. ఈమె మా ఆడపడుచు. చూసారు కదా, ఇంకా ఇక్కడ పెద్దమ్మ అన్నమాట, అంటే మా ఆడపడుచు వాళ్ళ అత్తయ్య. ఆమె ఫస్ట్ ఆమెతో బట్టలు పెట్టిపిస్తుంది, తర్వాత తను పెడుతుంది అన్నమాట. ఇంకా ఈ పెద్దమ్మని శారీ కొన్నదంట, అందుకని ఆమెతో పెట్టిపిస్తుంది. ఇంకానేమో కుడికలు, ఆకు, ఫస్ట్ అయితే ఇట్లా తాంబూలం అంటారు కదా, అది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత బట్టలు పెట్టాలి. చూసారు కదా, బట్టలు కూడా పెట్టిన తర్వాత ఇంకా అమ్మాయి ఆ చీర కట్టుకొని రెడీ అవుతుంది అన్నమాట. ఇక్కడ కొన్ని ఫొటోస్ దింపుతున్నాను నేను, అందుకని అట్లా కూర్చున్నారన్నమాట. చూసారు కదా, మా ఆడపడిచి కూడా పెట్టుకుంటూ కొన్ని ఫొటోస్ దిగిందన్నమాట. చాలా యాక్టివ్గా ఉంటుంది అసలు మా ఆడపడిచి అయితే. చూసారా, ఇట్లా కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా ఎవరు రెడీ చేస్తారు, నేనే రెడీ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే తనకు శారీ కట్టుకోవడం రాదు కదా, సో హెల్ప్ చేస్తున్నా. చూసారు కదా, ఫ్రెంచ్ హెయిర్ స్టైల్ వేసేసి కనకాంబరాలు మొత్తం చుట్టి మల్లెపూలు ఇట్లా పెట్టిన అన్నమాట. చాలా మంచిగా అనిపించింది, బాగుంది అమ్మాయి. ఇప్పుడు గాజులు వేస్తున్నారు. ఇంకా అమ్మాయి కొంచెం పెద్దగా అయినట్టే కదా, అందుకని ఇప్పటి నుంచి గాజులు, బొట్టు అలవాటు ఉండాలన్నారు సాంప్రదాయంతో. అట్లా ఈరోజు ఇట్లా వేస్తారన్నమాట. మీ సైడ్ కూడా ఇలానే చేసుకుంటారా? కామెంట్ చేయండి. ఇది కూడా పెడతారా అనుకుంటే లేదండి, నా మెమరీ కోసము, మా ఆడపడుచుకి మెమరీగా ఉంటుందని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట.
నచ్చితే లైక్ చేయండి. ఇట్లా వడి నింపే ముందు ఒక జాకెట్ బ్లౌజ్ పీస్ తీసేసుకొని దాంట్లో కుంకుమ పసుపు ఫస్ట్ వేసిన తర్వాత ఇట్లా కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి ఆకుల పెడతారు కదా తాంబూలాలు, అవి ఒక 5 తీసుకొని పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత అందరూ వచ్చిన వాళ్ళందరూ 5 ఐటమ్స్ పెట్టాలి. ఒక 9 మెంబర్స్ 11 మెంబర్స్ అట్లా పెడితే, అంతమంది లేకపోయినా 5 మెంబర్స్తోనైనా పెట్టిపించుకోవాలన్నమాట. చూస్తారు కదా తినే మా అత్తయ్య అంటే ఈ పాపకి అమ్మమ్మ అవుతుంది అన్నమాట. సో ఆమె కూడా బ్లెస్సింగ్స్ ఇస్తుంది. తర్వాత వడి నింపేసింది. అందరూ ఒకరి తర్వాత ఒకరు ఇట్లా మంచిగా వడి నింపేశారు. ఆ అమ్మాయికి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారన్నమాట. ఈమె వాళ్ళ మేనత్త, ఆ పాప వాళ్ళ మేనత్త. ఇంకా వాళ్ళ మమ్మీ కూడా నింపాలి కదా, అందుకనే మళ్ళీ వాళ్ళ మమ్మీ కూడా నింపుతుంది. ముందు పెద్దవాళ్ళతో నింపిపించి తర్వాత తను నింపుతుంది అన్నమాట. యాక్చువల్గా ఇది రోజు మొత్తం వాళ్ళ మమ్మీదే అన్నమాట వడి నింపడము. తను కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చింది. తర్వాత ఈమె మా తోటి కోడలు అన్నమాట, మా అక్కయ్య. మా అక్క కూడా కొంచెం ఇంకా వడి నింపుతుంది. ఒక 9 మెంబర్స్ అయినాము. తర్వాత కొన్ని ఫొటోస్ దిగాం. చూసారా కదా నేను వచ్చేసాను. నేనైతే ఇప్పటివరకు ఎవరికి నింపలేదు, ఫస్ట్ టైం నింపుతున్నా, అందుకనే కొంచెం తడబడుతున్నా. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి బ్లెస్సింగ్స్ ఇచ్చాను. తర్వాత వాళ్ళ ఇంటి పక్కన ఉంటుందంట ఈ అక్క. సో ఆమెతో కూడా 9 మెంబర్స్ ఖచ్చితంగా కావాలి కదా, అందుకని చెప్పేసి ఈ అక్క వాళ్ళని కూడా పిలిచారు. ఈమె మా ఆడపడుచు వాళ్ళ కోడలు. ఈ అమ్మాయి కూడా నింపేసింది అన్నమాట. ఈ అమ్మాయికి ఒక అమ్మాయి. ఇంకా లాస్ట్ కొన్ని మిగులు ఉంటే అవి కూడా ఆ వడిలో పెట్టేసి నింపేస్తారు. ఈ పాపనే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి. తను కూడా పెడతా అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మా జున్ను వచ్చి వాళ్ళ వదినాక తినిపిస్తుండు, స్వీట్ తినిపిస్తుండు. ఎవ్వరు రాలేదు, పెద్ద పిల్లలందరూ. మా జున్ను ఒకడ చిన్నోడు కదా తీసుకొని వచ్చాను అన్నమాట. ఇంకా అందరం ఒకసారి స్వీట్ కూడా తినిపిస్తున్నాం అన్నమాట, నోరు తీపి చేస్తున్నాం. అవన్నీ నువ్వే తినాలి, ఇంకొవ్వరికి ఇవ్వద్దు. చూడు మంచిగా కూర్చుంది. ఒక నిమిషం ఉండొద్దాం. ఇక్కడ చూడు. చూసారు కదా ఇట్లా ఉంది వడి అయితే. అట్లా నిండుగా ఉండాలన్నమాట. తర్వాత అమ్మాయిని కొంచెం జరగమని చెప్పేసి ఆమెకు బరువు అవుతుంది కదా తీసి పక్కన పెట్టామన్నమాట. ఒక ముగ్గురు తీసి పక్కన పెట్టాలి.
చూసారు కదా ఇట్లా ఉంటుంది తెలంగాణలో. మీ సైడ్ కూడా ఇట్లానే ఉంటుందా కామెంట్ చేయండి. అండ్ ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి తిన్నామన్నమాట. కొంచెం లేట్ అయింది కానీ అందరం కలిసి ఒకటే దగ్గర ఇట్లా తిన్నాం కదా, హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.